తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా అవుతోంది. అయితే ఈ 10 ఏళ్ల పైగా కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధించిందని చెప్పాలి. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు వ్యవస్థ పనితీరు, నిర్మాణం, విభాగాలు, సిబ్బంది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు, పౌరులకు భద్రత కల్పించడానికి ఏర్పాటు చేయబడిన ఒక బృహత్తర సంస్థ. రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ వ్యవస్థ ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తమను తాము సన్నద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ అనేది ఒక క్రమబద్ధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీనికి అత్యున్నత అధిపతి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ రాష్ట్ర పోలీసు దళానికి నాయకత్వం వహిస్తారు. అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. విధాన నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కూడా తనదే. ఇక డీజీపీ కింద అదనపు బాధ్యతలుగా డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు వంటి సీనియర్ అధికారులు ఉంటారు. రాష్ట్రంలోని జిల్లాలను, కమిషనరేట్లను పరిపాలన సౌలభ్యం కోసం విభజించారు. ప్రతి జిల్లాకు ఒక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ బాస్గా వ్యవహరిస్తారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. ఈ కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లు ఉంటారు. వీరు అదనపు డీజీపీ లేదా ఐజీ హోదాలో ఉంటారు. కమిషనరేట్లు, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు వీరికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ప్రధానంగా 3 అంచెల్లో పనిచేస్తుంది. డీజీపీ కార్యాలయం వివిధ విభాగాలు: శాంతి భద్రతలు, నేర పరిశోధన, గ్రే హౌండ్స్, ఆక్టోపస్, కమ్యూనికేషన్స్, ట్రైనింగ్. ఎస్పీలు, కమిషనర్ల ఆధ్వర్యంలో ఉండే జిల్లా యూనిట్లు, జోనల్ కార్యాలయాలు, వివిధ విభాగాల కార్యాలయాలు. పోలీస్ స్టేషన్లు, అవుట్ పోస్టులు. ప్రతి పోలీస్ స్టేషన్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వీరు నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ఫిర్యాదులను స్వీకరించడం, నేరాలను నమోదు చేయడం, దర్యాప్తు చేయడం, పెట్రోలింగ్ నిర్వహించడం వంటి ప్రాథమిక విధులు నిర్వహిస్తారు. తెలంగాణ పోలీసు అనేక ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుంది. ప్రతి విభాగం ఒక నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది. నిజానికి ఇది పోలీసు వ్యవస్థకు వెన్నెముక అని చెప్పాలి. రోజువారీ శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నివారణ, ఉత్సవాలు, ఆందోళన నిర్వహణ, పౌరుల రక్షణ వంటివి చూస్తుంది. అత్యధిక సంఖ్యలో సిబ్బంది ఈ విభాగంలోనే ఉంటారు. నేర పరిశోధన విభాగం క్లిష్టమైన, సున్నితమైన నేరాలను దర్యాప్తు చేస్తుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, హత్యలు, మాఫియా కార్యకలాపాలు లాంటివి. గ్రే హౌండ్స్ అంటే ప్రత్యేకంగా మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎలైట్ యూనిట్. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్టోపస్ అనేది ప్రత్యేకించి తీవ్రవాద వ్యతిరేక దళం. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడానికి, తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ఏర్పాటు చేయబడింది. ఇది నగరాల్లో నేరాలను అదుపు చేయడానికి, ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక బృందం. ఆన్లైన్ మోసాలు, సైబర్ దాడులు, డేటా చోరీ వంటి డిజిటల్ నేరాలను అరికట్టడానికి మరియు దర్యాప్తు చేయడానికి ఈ విభాగం పనిచేస్తుంది. పెరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి మహిళలు, బాలికలపై జరిగే నేరాలను నివారించడానికి, వారి భద్రతను పెంపొందించడానికి ఈ విభాగం పనిచేస్తుంది. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. ట్రాఫిక్ విభాగంలో నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ, రహదారి భద్రతకు సంబంధించిన విధులను నిర్వహిస్తుంది. కమ్యూనికేషన్స్ విభాగం అనేది పోలీసు దళాల మధ్య అంతర్గత సమాచార వ్యవస్థలను నిర్వహిస్తుంది. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనేది నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి నివేదికలు అందిస్తుంది. పోలీస్ శిక్షణ కేంద్రాలు. ఈ శిక్షణ కేంద్రాలు కొత్తగా చేరే పోలీసులకు, అలాగే ఇప్పటికే ఉన్న సిబ్బందికి అధునాతన శిక్షణ అందిస్తుంది. రిజర్వ్ సాయుధ దళం అత్యవసర పరిస్థితులు, ఉత్సవాలు, బందోబస్తులకు అదనపు బలగాలను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ దళంలో సుమారు 80,000 నుండి 90,000 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో వివిధ హోదాల్లోని అధికారులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉంటారు. అయితే ఈ సంఖ్య నిరంతరం నియామకాలు, పదవి విరమణలు, బదిలీల ఆధారంగా మారుతూ ఉంటుంది. శాంతి భద్రతల విభాగం అనేది అతిపెద్ద విభాగం కాబట్టి మొత్తం బలగంలో సుమారు 60 నుంచి 70% మంది ఈ విభాగంలోనే ఉంటారు. అంటే సుమారు 50,000 నుండి 60,000 మంది. ఇక ట్రాఫిక్ విభాగంలో అయితే నగరాలు, పట్టణాల అవసరాల మేరకు వేలాది మంది సిబ్బంది ఉంటారు. సుమారు 5,000 నుండి 8,000 మంది వరకు ఉండే అవకాశం ఉంది. రిజర్వ్ సాయుధ దళంలో అయితే ప్రత్యేకించి శాంతి భద్రతలకు అదనపు మద్దతు అందించే ఈ విభాగంలో సుమారు 8,000 నుండి 10,000 మంది సిబ్బంది ఉంటారు. నేర పరిశోధన విభాగమైన సిఐడి, సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ లాంటి ప్రత్యేక విభాగాల్లో వేల సంఖ్యలో సిబ్బంది ఉంటారు. కానీ శాంతి భద్రతల విభాగం కంటే తక్కువ. ఒక్కో విభాగంలో సుమారు 500 నుండి 2,000 మంది హోదాను బట్టి ఉంటారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ లాంటి అత్యంత ప్రత్యేకమైన ఎలైట్ యూనిట్లు కాబట్టి వీటిలో సిబ్బంది సంఖ్య కాస్త రహస్యంగానే ఉంటుంది. కానీ వందల సంఖ్యలో అత్యంత శిక్షణ పొందిన కమాండోలు మాత్రం ఉంటారు.
ఇక మహిళా భద్రతా విభాగం అయిన షీ టీమ్స్ లాంటి విభాగంలో దాదాపు 1000 నుంచి 2000 మంది మహిళా కానిస్టేబుల్ అధికారులు ఉంటారు. కమ్యూనికేషన్స్, ట్రైనింగ్, ఫోరెన్సిక్ లాంటి సహాయ విభాగాల్లో వందల సంఖ్యలో సిబ్బంది పనిచేస్తారు. తెలంగాణ పోలీసు ఇప్పుడు మరింత ఆధునికం. తెలంగాణ పోలీసు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందని చెప్పాలి. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా పర్యవేక్షణ, డ్రోన్ల వినియోగం వంటివి ఇందులో ప్రధానమైనవి. పెట్రో కార్లు, బైక్ పెట్రోలింగ్, డయల్ 100 సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఈ ఆధునిక విధానాలను నేరాలను అరికట్టడంలో, ఆ నేరస్తులను పట్టుకోవడంలో, ప్రజలకు త్వరితగతిన సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ పోలీసు వ్యవస్థ ఒక పటిష్టమైన, ఆధునికమైన, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థగా రూపుదిద్దుకుంది. నిరంతరం ప్రజల భద్రత కోసం శ్రమిస్తూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ సాంకేతికతను ఒడిసి పట్టుకుంటూ ముందుకు సాగుతోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.